పాపం 1 మంత్ అయిపోయింది నా దగ్గర ఉంచుకున్నాను ఈ శారీస్ అయితే. సో, స్టిచ్చింగ్, కటింగ్ మొత్తం అంతా అయిపోయింది కానీ హ్యాండ్ వర్క్ అయితే ఆగిపోయిందండి. సో, నేను కొంచెం సిక్ అయిపోయాను. అందులోని వర్షం రావడంతో ఈ వర్షానికి నేను అసలు మిషన్ ఎక్కడమే మర్చిపోయాను. సో, అటు ఇటు అయిపోయిందనమాట. ఫైనల్లీ తనైతే నన్ను ఎక్స్‌క్యూజ్ చేసింది. ఈ బ్లౌజెస్ అయితే మా సిస్టర్‌దనమాట ఈ శారీస్. సో, తనేంటంటే కొంచెం డిఫరెంట్‌గా చెప్పింది. ఏంటా డిఫరెన్స్ కూడా చెప్తాను. షేప్ లెస్ కావాలి బట్ షేప్ ఉండకూడదు అన్నది. షేప్ కూడా కావాలి మళ్ళీ షేప్‌లెస్‌లా కనిపించాలి అని చెప్పింది. సరే నాకు ఫ్యూజ్ ఎగిరిపోయింది. ఇలా చెప్తుంది ఏంటా అనుకున్నాను. సో, ఫైనల్‌గా నేనైతే స్టిచ్ చేసేసాను. సబ్యసాచి డిజైన్‌లా పెట్టి సో, కింద అంతా ఇలా పెట్టాననమాట. సో, స్కాలప్ పెట్టాను. సో, బ్యాక్ నెక్ స్కాలప్ పెట్టాను. గ్రీన్ దానికైతే అది కూడా స్కాలప్ పెట్టి సో, ఫ్రంట్ అయితే ఇలా పెట్టాననమాట. అటాచ్ చేసేసాను మధ్యలో. సో, రౌండ్ నెక్ పెట్టి వెనక్కి కూడా సో ఇలా అయితే స్టిచ్ చేయడం జరిగింది. సో, తనకు నచ్చిందో లేదో అనేది నాకు తెలీదు కానీ స్టిచ్చింగ్ అయితే చేసేసాను. సో, ఫైనల్ బ్లౌజెస్ అన్నీ